కావలిలో జవహర్ భారతి క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. చేసుకుంటారు. మీరు ఎవరు అక్కడే ఉండండి. మొదటగా అబ్బాయికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ స్పోర్ట్స్ టార్చ్ ని క్యారీ చేయాల్సిందిగా ప్రతి స్కూల్ నుంచి ఒక పిల్లవాడిని ఒక విద్యార్థిని మొదటగా కిరణ్ విశోదయ బాయ్స్ హై స్కూల్ నుంచి యూనిటీ కోసం నిర్వహించే క్రీడలుగా మీరందరూ భావించాలన్న ఉద్దేశంతో ప్రతి స్కూలు నుంచి ఒక్కొక్క క్రీడాకారుల్ని ఈ స్పోర్ట్స్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కోరుతున్నాం కిరణ్ కుమార్ విశ్వోదయ బాయ్స్ హై స్కూల్ శివకుమార్ రెడ్డి గారు, అలాగే థర్డ్ ప్లేస్ ఎస్కే ఫరూక్ 10th క్లాస్ ఎంహెచ్ఎం టౌన్ కావలి. నేను కూడా ఇదే కాలేజీలో 88 వరకు చదువుకొని ఇదే కాలేజీలో 92 నుంచి 93 వరకు 1 ఇయర్ పాటు లెక్చరర్గా పనిచేసి ఎక్కడ చదువు నేర్చుకున్నామో, ఎక్కడ జ్ఞానాన్ని పొందామో, ఎక్కడ అక్షరాభ్యాసం చేశామో, ఎక్కడ పరిపక్వత నేర్చుకున్నామో, ఎక్కడ మానసిక వికాసాన్ని పొందామో అక్కడికే ఈ రోజున అతిథిగా వచ్చేందుకు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి సందర్భంగా కృతజ్ఞతగా తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించి నన్ను ఎమ్మెల్యేగా చేసిన మా పార్టీ అధినేత శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి పాదాలకి వందనాలు చేస్తూ ఈ కాలేజీ ఒక గొప్ప కాలేజీ. భారతదేశ చరిత్రలో జేబీ కాలేజీ అంటే అందరి హృదయాల్లో పులకించేటువంటి కాలేజీ జేబీ కాలేజీ. ఎంతో మందికి జ్ఞానాన్ని నేర్పింది, ఎంతో మందికి విద్యాబుద్ధులు కాదు నేర్పింది, సంస్కారాన్ని నేర్పిన కాలేజీ జేబీ కాలేజ్. పాఠాలు అన్ని గురువులు అన్ని దిక్కుల పాఠాలు చెప్తారు. పాఠాలతో పాటు పాఠ్య అంశాల్లో ఉండే అంశాలతో పాటు సంస్కారాన్ని, లక్షణాలని, గురుతుల్యాన్ని, పెద్దల్ని గౌరవించేదాన్ని అన్నింటినీ నేర్పిన సంస్థ జవహర్ భారతి సంస్థ. అందుకే నేటికి కూడా ఈ కాలేజ్ అన్నా, ఈ కాలేజీ యాజమాన్యం ఉన్న భారతదేశ నలుమూలల ఎక్కడ చదివారు అనగానే జేబీ కాలేజ్ అని అంటే ఎక్కడ లేని స్పిరిట్ వస్తుంది. మొన్న ఒక రోజున నేను ఎండోమెంట్ కమిషనర్ ఐఏఎస్ సత్యనారాయణ గారు ఐఏఎస్ అని కలవడం జరిగింది. కలిస్తే మీరు ఎక్కడ ఎడ్యుకేషన్ చేశారు అన్నప్పుడు కావలి జవహర్ భారతి అన్నప్పుడు ఆయన ఈ కాలేజీ గురించి ఒక 10 నిమిషాలు లెక్చర్ ఇచ్చాడు. అది ఈ కాలేజీ యొక్క గొప్పతనం. నిజంగా ఇక్కడ చదవడం అంటే గతంలో ఒక అదృష్టం. కొన్ని వేల మందికి విద్యాదానాన్ని చేసినటువంటి ఈ సంస్థలో ఈరోజు పిల్లలైన మీరందరూ కూడా ఇక్కడ ఆడటం అంటే, ఈ ప్రాంగణంలో నడియాడడం అంటే, ఈ ప్రాంగణంలో తిరగడం అంటే నిజంగా మీ పూర్వజన్మ సుకృతం. ఎక్కడో ఆడటం కాదు, జేబీ కాలేజీ క్యాంపస్లో ఆడుతున్నామంటే ఒక ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడినంత విశాలమైన ప్రాంగణంలో మీరు ఆడుతున్నారన్న భావన మీలో వస్తుంది. విద్యార్థులైన మీ అందరినీ కూడా కోరుకుంటున్నది ఒకటే, క్రీడలు, స్పోర్ట్స్
అనేది ఒక మానసిక వికాసానికి, శరీర దృఢత్వానికి, మెంటల్ ఎబిలిటీకి ఒక ఆయుధం. ఎక్కడ మనం పాఠ్య పుస్తకాలలో పాఠాలు నేర్చుకున్నప్పటికీ కూడా దానివల్ల మనకు వచ్చేది జ్ఞానం అయితే, నీ మీద నమ్మకం రావాలంటే నువ్వు స్పోర్ట్స్ మ్యాన్ కావాలి. నువ్వు సమస్యను ఎదుర్కోగలిగే ధైర్యం రావాలంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్ కావాలి. ఎదుటి వ్యక్తి ఎదుగుతున్నా ఈర్ష్యపడకుండా ఉండే లక్షణాలు నేర్చుకోవాలంటే నీలో స్పోర్ట్స్ మ్యాన్ కావాలి. అపజయం కాదు, మొదటి మెట్టు అపజయం అయినా ఏదో ఒక రోజు తుది మెట్టును నేను విజయం సాధిస్తానని కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీలో ఉండాలంటే మీరు స్పోర్ట్స్ మ్యాన్. పుట్టిన రోజు నుంచి పిల్లల శారీరక మానసిక పరిపక్వత్వాన్ని పెంచడానికి విలేజ్ గేములు నేర్పించడం జరిగింది. ఈరోజు కళాశాలలో పాడించే పాటలు ఆటలతోనే కాకుండా గ్రామాల్లో చాలా ఈవెంట్స్ నేర్పించేవాళ్ళు. చిన్నప్పుడు, ఇప్పుడు ఆడటం లేదు కానీ చిన్నప్పుడు తల్లిదండ్రులు గోళీలాటలు ఆడించేవాళ్ళు, లేదా దాని పేర్లు మర్చిపోతున్నా, గుమ్ముడు గుందలు ఆడించేవాళ్ళు, లేదా కోడి పిల్లలు ఆడించేవాళ్ళు. ఎన్ని ఆటలే అంటే కంటి చూపును పెంచుకోవడం కొరకు గోళీలాట ఆడించి, బొంగరాలు ఆట ఆడిస్తే, బావుల్లో దోసి, గుంటల్లో దోసి ఈత కొట్టుకొని నేర్పిస్తే, అన్నీ కూడా నేర్పించేదానికి విలేజ్ వ్యవస్థలో ఎన్నో రకాలైనటువంటి ఆటలు ఉన్నాయి. అవన్నీ కనుగమరుగుపోయినటువంటి ఈ రోజుల్లో కూడా ప్రభుత్వాలు పిల్లల్లో పరిపక్వతను పెంచాలి, శారీరక దృఢత్వాన్ని పెంచాలి. ఇప్పుడున్న దురదృష్టం, ఈ కాలంలో చదువుకొని గోల్డ్ మెడలిస్టులైనా, చదువుకొని ఐఐటీలో పాస్ అయినా కానీ ఒక జీవితంలో చిన్న సమస్య వస్తే తట్టుకోలేని తత్వంలో ఈరోజు పిల్లలు ఉన్నారంటే వాళ్ళు ఎదిగే దశలో, పెరిగే వయసులో వాళ్ళు ఆడే ఆటలు లేనందువల్లే ఈరోజు ఒక చిన్న కాంపిటీషన్ కూడా, చిన్న సమస్యను కూడా ఫేస్ చేయలేనటువంటి స్థితిలో ఈరోజు పిల్లలు ఉన్నారు. కాబట్టి ఈరోజు విద్యార్థులు అందరూ కూడా మీకు మంచి గురువులు ఉన్నారు, మీ చేత ఆడిచ్చేటువంటి దానికి ప్రభుత్వాలు ఉన్నాయి. తప్పకుండా చదువులతో పాటే కాకుండా మీ యొక్క శక్తిని, మీ యుక్తిని పెంచుకునే దానికి మీరు కూడా ఆటల మీద ప్రేమను పెంచుకోండి. ఆటల కోసం కొంత టయాన్ని కేటాయించండి. ఏ ఆటలైనా ఆడండి, కానీ దానిలో సాధించేదానికి పట్టుదలతో ఆడితే దేన్నైనా సాధించగలరనే దానికి ఎన్నో మన దగ్గర ఉదాహరణలు ఉన్నాయి. ఒక్కసారి మీరు అందరూ ఆలోచిస్తే ఈ రోజు దేశంలో ఉన్నటువంటి క్రికెటర్స్ కానించి, వాలీబాల్ ప్లేయర్స్ కానించి, ప్రతి ఒక్క నేషనల్ లేదా ఒలింపిక్స్ ఆడేవాడల్లా కూడా పేద కుటుంబంలోంచి వచ్చిన వాడే, ధనవంతుల కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళు కాదు. కష్టాన్ని నమ్ముకున్నప్పుడు మనకి డబ్బు లేదు, మన తల్లిదండ్రులు మనకి ప్రోత్సహించడం కాదు, మీలో పట్టుదల ఉంటుంటే ఏదో ఒక రోజు మీ కాళ్ళ దగ్గరికి ఆ విజయం వస్తుందనే దాన్ని నమ్మకాన్ని పెంచుకొని మీరు మంచిగా స్పోర్ట్స్ లో మంచి స్థాయికి రావాలని నిజంగా మిమ్మల్ని ఎండలో కూర్చోబెట్టినందుకు కొంచెం బాధగా ఉంది కూడా తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని కలిగించి మీ చప్పట్ల మధ్య విషయాలన్నీ చేసిన వినయానికి ప్రత్యేకతలు తెలియజేస్తూ ఒకటే చెప్తున్నా, ఈ కాలేజీకి ఏది అవసరం, ఈ కాలేజీలో ఏం జరిగినా ఈ కాలేజీ భావించి, ఈ కాలేజీలో ఎదుగుదల స్థానిక